హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినీవీరా. జాతరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ తో మన అందరినీ నవ్వించిన డైరెక్టర్ కేవి అనుదీప్ ఇంకా మన మాస్కా దాస్ విశ్వక్సేన్ ఫస్ట్ టైం కలిసి వర్క్ చేసిన సినిమా ఫంకీ. కామెడీ ఎంటర్టైనర్ గా థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ని నవ్వించిందా? అసలు అనుదీప్ మార్క్ కామెడీ వర్కౌట్ అయ్యిందా? విశ్వక్సేన్ మాస్ అవతార్ పక్కన పెట్టి కామెడీతో మ్యాజిక్ చేశాడా? లెట్స్ ఫైండ్ అవుట్ ఇన్ అవర్ రివ్యూ. ఫస్ట్ అసలు కథ ఏంటంటే, విశ్వక్సేన్ ఫంకీ అనే ఒక సినిమాకి డైరెక్టర్ అయితే మూవీ బడ్జెట్ బాగా పెరిగిపోతూ ఉండడంతో ఆ ప్రొడ్యూసర్ నరేష్ విజయ్ కృష్ణ హెల్త్ పాడైపోతుంది. ఆ టైంలో ప్రొడ్యూసర్ డాక్టర్ కయాదు లోహర్ ఛార్జ్ తీసుకుంటుంది. బడ్జెట్ కంట్రోల్ చేయడానికి ఆమె డైరెక్టర్ ని రీప్లేస్ చేసి మిగిలిన షూట్ ని కంప్లీట్ చేయాలని అనుకుంటుంది. మరి ఆ సిచ్యువేషన్ ని విశ్వక్సేన్ ఎలా హ్యాండిల్ చేశాడు? మళ్ళీ డైరెక్టర్ గా కంట్రోల్ తెచ్చుకున్నాడా? అసలు సినిమా కంప్లీట్ అయ్యిందా లేదా అనేదే మిగతా స్టోరీ. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మేజర్ క్రెడిట్ గోస్ టు విశ్వక్సేన్. రెగ్యులర్ గా మనం చూసే మాస్ రోల్స్, అగ్రెసివ్ క్యారెక్టర్స్ కాకుండా కంప్లీట్ గా కామెడీ రోల్ లో చాలా ఫ్రెష్ గా అనిపించాడు. ఆయన క్విర్కీగా వన్ లైనర్స్ డెలివరీ చాలా నీట్ గా ఉంది. విశ్వక్ ని ఇలా చూడడం రిఫ్రెషింగ్ గా అనిపించింది. ఇంకా హీరోయిన్ కయాదు లోహర్ విషయానికి వస్తే షీ లుక్స్ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. ప్రొడ్యూసర్ డాటర్ రోల్ లో ఆమె యాక్టింగ్ ఎఫెక్టివ్ గా ఉంది. మెయిన్ గా విశ్వక్ అండ్ కయాదు మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అనదర్ బిగ్ రిలీఫ్ ఏంటంటే రన్ టైం. మూవీ చాలా క్రిస్పీగా షార్ట్ గా ఉండడం వల్ల స్టోరీ పెద్దగా లేకపోయినా బోర్ కొట్టకుండా నడిచేస్తుంది. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని జోక్స్ బాగా ల్యాండ్ అయ్యాయి. అవి మనల్ని నవ్విస్తాయి. ఇప్పుడు అసలు విషయం మైనస్ పాయింట్స్. ప్రమోషన్స్ లో మేకర్స్ రిపీటెడ్ గా ఒక మాట చెప్పారు, లాజిక్ మర్చిపోయి సినిమాని చూడండి అని. సరే లాజిక్ పక్కన పెడదాం, కానీ మ్యాజిక్ ఏది? ఫంకీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫ్లో. మూవీ చూస్తున్నంత సేపు ఏదో ర్యాండమ్ సీన్స్ ని తీసుకొచ్చి ఫోర్స్ఫుల్ గా అతికిచ్చినట్టు అనిపిస్తుంది. ఒక సీన్ కి ఇంకో సీన్ కి కనెక్షన్ ఉండదు. జాతరత్నాల్లో కూడా సిల్లీ కామెడీ ఉంటుంది, లాజిక్ ఉండదు. కానీ అక్కడ స్టోరీ మూవ్ అవుతూ ఉంటుంది, మనం క్యారెక్టర్స్ తో ట్రావెల్ అవుతాం. కానీ ఇందులో అలాంటి డైరెక్షన్ ఏమీ లేదు, జస్ట్ మీనింగ్ లెస్ గా వెళ్తుంది. ఇది చాలా మందికి కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే సినిమా తీసిన ఒక బేసిక్ స్టోరీ లైన్, ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉండాలి కదా. ఫంకీలో అది మిస్ అయింది. ఎమోషనల్ డెప్త్ అస్సలు లేదు. క్లైమాక్స్ లో ఏదో ఎమోషనల్ పండించడానికి ట్రై చేశారు కానీ అది అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా సాంగ్స్ అయితే బిలో పార్. అండ్ డబ్బింగ్ కూడా చాలా సీన్స్ లో లిప్సింక్ లేదు. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. ప్రతి ఒక్క ఫ్రేమ్ కలర్ఫుల్ గా రిచ్ గా కనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఫేర్. ఎడిటింగ్ విషయానికి వస్తే చాపీగా ఉంది, బట్ అసలు సీన్సే ర్యాండమ్ గా ఉన్నప్పుడు ఎడిటర్ మాత్రం ఏం చేస్తాడు? డైరెక్టర్ అనుదీప్ కేవి గురించి చెప్పాలంటే ఆయన ఫోకస్ అంతా వన్ లైనర్స్ రాయడం మీద పెట్టారు కానీ ప్రాపర్ కామెడీ బ్లాక్స్ డిజైన్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. కేవలం డైలాగ్స్ మీద సినిమాని నడిపిద్దాం అనుకున్నాడు, అది ఇక్కడ బ్యాక్ ఫైర్ అయింది. ఎస్పెషల్లీ సంపత్ రాజ్ ట్రాక్ అయితే టోటల్ గా పాయింట్లెస్ గా అనిపించింది. సో ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే ఫంకీ ఈజ్ ఏ బిలో పార్ కామెడీ డ్రామా. ఇది ఒక మూవీలా కాకుండా కొన్ని ర్యాండమ్ కామెడీ స్కిట్స్ మిక్స్ చేసినట్టు అనిపించింది. విశ్వక్సేన్ అండ్ కయాదు లోహర్ వాళ్ళ రోల్స్ వరకు 100% ఇచ్చారు. కొన్ని వన్ లైనర్స్ అక్కడక్కడ వచ్చి కామెడీ బిట్స్ కోసం చూడొచ్చు, బట్ ఓవరాల్ గా స్టోరీ స్క్రీన్ ప్లే వీక్ గా ఉండడంతో అనుదీప్ నుంచి వచ్చిన డిసప్పాయింట్ అవుటింగ్ ఇది. జాతిరత్నాలు రేంజ్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. నా రేటింగ్ ఈ మూవీకి 5 కి 2.5. ఇది ఫంకీ మూవీ రివ్యూ. మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. లాజిక్ లేకుండా నవ్వుకోవచ్చు అనిపించిందా లేదా బోర్ కొట్టిందా? కామెంట్ చేయండి. ఫర్ మోర్ హానెస్ట్ మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బై బై.